హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే జొన్న రొట్టె. ఇది చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి నేను చెప్పిన టిప్స్తో చేస్తే. దీన్ని చికెన్తో తిన్నా, దాల్ తడ్కాతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, 2 వేళ్ళతో తుంచితే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది చల్లారిన తర్వాత కూడా 4 to 5 అవర్స్ వరకు ఇంతే సాఫ్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే పోసుకుంటున్నామో వాటర్, అదే గ్లాస్తో 1 కప్ జొన్న పిండి తీసుకోవాలి. కొంచెం నీళ్ళల్లో ఉప్పేసి మరగనిద్దాం. నీళ్ళు చూడండి ఇట్లా మరగాలి. ఇలా మరిగిన తర్వాత సెగ తగ్గించేసి మనం ముందుగా తీసుకున్న జొన్న పిండి ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా ఇందులో పోస్తూ గట్టిగా అయ్యే వరకు తిప్పాలి. దీనికి క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. 1 గ్లాసు నీళ్ళకి అదే గ్లాస్తో పిండి తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లా బాల్ చేసే అంత మెత్తగా అయ్యింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. తర్వాత మనము దాన్ని కొంచెం ఉండగా చేసుకొని మూత పెట్టుకోవాలండి, వేడి కాకుండా. ఆ ఉండని చపాతీ దాని మీద వేసి పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. కొంచెం మీడియంగా, లావుగా, తిక్కుగా ఒత్తుకోవాలి. ఎక్కువగా పల్చగా ఒత్తితే రాదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం చేసుకున్నది దీని మీద వేసి నీళ్లతో అద్దుతూ కాల్చుకోవాలండి. దీన్ని నూనెతో కాల్చితే రాదండి. నీళ్ళతో అలా ఒకసారి అద్దుకొని తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇలా నీళ్లు కొంచెం కొంచెం అద్దుతూ ఇలా 2 to 3 టైమ్స్ వరకు కాలే వరకు నీళ్ళు అద్దాలండి. మొత్తం 3 to 4 టైమ్స్ అలా అద్దితే సరిపోతుంది వాటర్. చూడండి పొంగుతుంది నీళ్ళు అద్దితే. ఇలా పొంగుతుందండి మంచిగా. ఈ మెథడ్లో చేస్తే ఎప్పుడూ రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. చూడండి పొంగింది కదా ఇది బాగా. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు అద్దుకుందాం. ఈ నీరంతా ఆరిపోయే వరకు 2 సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలండి. తర్వాత లాస్ట్లో మనం తీసేస్తున్నప్పుడు కొంచెం నెయ్యి దానిపైన రాసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి. ఒకవైపు రాసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడిగా జొన్న రొట్టె. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.